మన యొక్క రక్షణ కోసం, మన యొక్క నిత్య జీవము కోసం, మన యొక్క స్వాస్థ్యమైన పరలోక రాజ్యం కోసం, మన స్వాస్థ్యమైన వాక్య శరీరం కోసం ఒక ఆయన మరణించాడు. ఆయన ప్రభుని యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే ఈ స్వాతంత్ర్యమును మనం కాపాడుకోవలసిన వారంగా ఉన్నాను మీకు తెలియజేస్తున్నాను. అందుకే లేఖనాల ప్రకారంగా మనం చూద్దాం. ఒకప్పుడు మనము మరణ భయముతోనూ పాప భయముతోనూ జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకే ఆయన రక్త మాంసములో పాలివాడాయను. ఎవరైనా ఆది లేదు, అంతము లేదు ఆయనకి. ఆమేన్. ప్రారంభము లేదు, ముగింపు లేదు ఆయనకి. ఆయన గొప్ప ఎల్ షద్దాయ్, ఆయన ఎలోహీం. ఆమేన్. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతరయామి, ఎవరు సమీపించడాని తేజస్సులో అమరత్వం వేస్తున్న గొప్ప దేవుడు, ఒక దహించు అగ్ని. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు శరీరావతారములో భూమి మీదకి రావడానికి గల కారణం మన మీద ఉన్న పాప భారమును తొలగించడానికి, మన మీద ఉన్న మరణమును తొలగించడానికి, ఆ భయాలను కలవరాలను మనలో నుండి తీసివేయడానికే ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన నిజమైన హీరో కాదా? ఆయన నిజమైన కథానాయకుడు కాదా? ఎంతోమంది ఉద్యమకారులు చనిపోయారు కానీ మరలా తిరిగి వాళ్ళ సమాధుల్లో ఇంకా కుళ్ళు పట్టిన స్థితిలో వారు ఉన్నారు. కానీ మన యోధుడైతే 3వ రోజే మరణమును జయించి ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడంట.